ఫ్రెండ్స్, మనం ఒక మంచి 32 ఇంచ్ టీవీ కొనాలంటే మినిమం 10,000 to 15,000 అయితే పెట్టాలి. అంత ప్రైస్ పెట్టినా కూడా మ్యాక్సిమం 99% ఆఫ్ ద టీవీస్ మనకు 32 ఇంచ్వి 720p అంటే హెచ్డి ప్యానెల్తోనే వస్తాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్లో నాకు ఈ టీవీ 1080p ప్యానెల్తోనే 10,000 ప్రైస్ అయితే కనిపించింది. ఇక ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేశాను, వచ్చేసింది. నేను ఒక 2-3 months నుంచి అయితే టీవీని యూజ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఇది రియల్గా ఫుల్ హెచ్డీనా, అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు, దీంట్లో ఏమైనా మైనస్లు ఉన్నాయా, అదంతా కూడా చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇదే TCL S series 5500AF. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే 10,000 to 11,000 మధ్యలో ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఆఫర్స్లో ఇది 8,000 9,000 రూపీస్ కూడా వచ్చింది. సో మోస్ట్ అఫోర్డబుల్ ఫుల్ హెచ్డీ 32 ఇంచ్ టీవీ అని అయితే మనం చెప్పొచ్చు. ముందుగా బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే ఒక పేర్ ఆఫ్ టీవీ స్టాండ్స్ ఇచ్చారు. క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. ఒక యూజర్ మాన్యువల్, ఒక వారంటీ కార్డ్ అండ్ ఒక రిమోట్ ఇచ్చారు. బట్ ఈ రిమోట్ జస్ట్ ఐఆర్ రిమోట్, బ్లూటూత్ అయితే కాదు. మనకు ప్రజెంట్ బడ్జెట్లో చూసుకుంటే బ్లూటూత్ రిమోట్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇందులో గూగుల్ అసిస్టెంట్ కూడా ఉండదు. అండ్ టీవీకి మనం స్ట్రైట్గా పెట్టి ఆపరేట్ చేస్తేనే మనకు రిమోట్ అనేది వర్క్ అవుతుంది. సో మీకు ఒకవేళ బ్లూటూత్ రిమోట్ విత్ గూగుల్ అసిస్టెంట్ కావాలంటే ఇంతకు ముందు మనకు కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఫ్రీగానే మనకు రిమోట్ అనేది ఇచ్చేవాళ్ళు, బ్లూటూత్ రిమోట్. బట్ ఇప్పుడు మాత్రం అట్లా ఫ్రీగానే అయితే ఇవ్వట్లేదు, మనం ఎక్స్ట్రాగా 800 రూపీస్ పే చేయాలంట. సో నాకైతే ఇది ఒక పెద్ద మైనస్ అనిపించింది. టీవీలో ఉన్న మైనస్ ఉందా అంటే నాకు దీని రిమోటే అనిపించింది. టీవీ బ్యాక్ సైడ్ మెటల్ కన్స్ట్రక్షన్తోనే వస్తుంది. మదర్ బోర్డ్ కంపార్ట్మెంట్ దగ్గర మనకు ప్లాస్టిక్ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారు. ఓవరాల్గా టీవీ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ డిజైన్ చూసుకుంటే కూడా 3 sides మనకు థిన్ బెజల్స్ అండ్ కింద చూసుకుంటే కొంచెం బెజల్ పెద్దగా ఉంది TCL బ్రాండింగ్ తోని. ఓవరాల్గా డిజైనింగ్ చూసుకుంటే కూడా బాగుందని చెప్పొచ్చు. పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకు ఒక USB 2.0 పోర్ట్, ఒక ఇథర్నెట్ పోర్ట్, ఒక డిష్ టీవీ యాంటీనా పోర్ట్, ఒక ఆప్టికల్ రెగ్యులర్ HDMI అండ్ ఒక HDMI ARC పోర్ట్ ఇచ్చారు. అండ్ ఒక AVTV పోర్ట్ అండ్ ఒక ఆక్స్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా పోర్ట్ చూసుకుంటే బాగానే ఉన్నాయి, కాకపోతే USB పోర్ట్ ఒకటే ఇచ్చారు. వేరే టీవీస్ మాక్సిమం టీవీస్ లో చూసుకుంటే మనకు మినిమం 2 అయినా ఉంటాయి. ఇంకొక పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది. ఇది బ్లూటూత్ 5.0 అండ్ సింగిల్ బ్యాండ్ 2.4 GHz వైఫై సపోర్ట్ తోనే వస్తుంది. 5 GHz సపోర్ట్ అయితే ఇందులో లేదు. ఇప్పుడు మాక్సిమం వచ్చే 32 ఇంచ్ టీవీస్లో 5 GHz సపోర్ట్ కూడా ఉంటుంది. అది ఇచ్చుంటే బాగుండి అనిపించింది. అది కూడా ఈ టీవీకి ఒక మైనసే. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే ఇది మనకు 4K టీవీ కాదు. సో మనకి కంటెంట్ని హెచ్డీలోనే చూస్తాం కాబట్టి మేజర్గా మనకు అంత ప్రాక్టికల్గా ఇంపాక్ట్ అయితే పడదు. బట్ స్టిల్ 5 GHz బ్యాండ్ అయితే ఇది మిస్ అవుతుంది. ఏ టీవీలోనైనా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమన్నా ఉందా అంటే డిస్ప్లే ప్యానెల్ అండ్ నెక్స్ట్ స్పీకర్సే. దీంట్లో డిస్ప్లే చూసుకుంటే ఇది A+ గ్రేడ్ ఫుల్ హెచ్డీ 60 Hz ప్యానెల్ ఇచ్చారు. బట్ IPS ప్యానెలా VA ప్యానెల్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. బట్ సైడ్స్ నుంచి చూసినా కూడా ఎలాంటి కలర్ షిఫ్ట్ అయితే లేదు. ఇది 4000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. HDR10 అండ్ మైక్రో డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మనం ఏదైనా HDR కంటెంట్ చూసినప్పుడు టోటల్ 2304 డిమ్మింగ్ జోన్స్ ని క్రియేట్ చేసి బ్రైటెస్ట్ పార్ట్ ని అండ్ డార్క్ పార్ట్ ని నీట్ గా మేనేజ్ చేస్తుంది. ఇంకా పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే ఇండోర్ లైటింగ్ కండిషన్స్ లో అన్ని లైట్స్ ఆన్ చేసి చూస్తే పర్లేదు. టీవీ చూసేటప్పుడు బ్రైట్నెస్ ఎనఫే అనిపిస్తుంది. పీక్ బ్రైట్నెస్ ఎక్కడ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు నాకు 295 నుంచి 300 మధ్యలోనైతే వచ్చింది. మరీ బ్రైటెస్ట్ డిస్ప్లే అయితే నేను చెప్పను, కాకపోతే సన్లైట్ టీవీకి డైరెక్ట్ గా పడనంత వరకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లేలో డీటెయిల్స్ అండ్ షార్ప్నెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ సైజ్ లో ఫుల్ హెచ్డీ టీవీ అంటే మామూలు విషయం అయితే కాదు. నా దగ్గర ఉన్న 720p ప్యానెల్ టీవీస్ తో కూడా సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసి చూశాను. దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా ఫుల్ హెచ్డీ టీవీలో పిక్సెల్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ పిక్చర్ ఇంకా షార్ప్ గా ఉంటుంది అండ్ డీటెయిల్స్ కూడా బెటర్ గా చూపిస్తుంది. అండ్ మీరు ఆ నార్మల్ హెచ్డీ టీవీకి ఫుల్ హెచ్డీ టీవీకి సైడ్ బై సైడ్ చూస్తే డిఫరెన్స్ అయితే ఈజీగా నోటీస్ చేస్తారు. రిమైనింగ్ కలర్స్ కాంట్రాస్ట్ చాలా బ్యాలెన్స్డ్ అనిపించినాయి. డిఫాల్ట్ పిక్చర్ ప్రీసెట్స్ అయితే నాకు అంతగా బాగా అనిపించలేదు. నేను వాటిని కొంచెం ట్యూన్ చేసుకున్నాను, తర్వాత నాకు ఇంకా బెటర్గానైతే అనిపించింది. సో బెస్ట్ డిస్ప్లే సెట్టింగ్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ డిస్ప్లే మీద ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. నెక్స్ట్ ఆడియో గురించి మాట్లాడుకుంటే ఇందులో 24 వాట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు మోర్ దెన్ 60% అయితే వినలేరు, అంత లౌడ్గా ఉంది. ఒక 32 ఇంచ్ టీవీకి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. వోకల్స్ క్లారిటీ కూడా చాలా బాగుంది. సో మూవీస్ చూసేటప్పుడు బాగానే ఉన్నారండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు.
డైలాగ్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి, సాంగ్స్ వినేటప్పుడు వోకల్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి. నాకు రెడ్మీ ఫైర్ టీవీ తర్వాత బెస్ట్ సౌండింగ్ టీవీ అనిపించింది. ఇక హార్డ్వేర్ విషయానికి వస్తే ఇందులో మీడియాటెక్ MT5867 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అండ్ మాలి G31 MP2 GPUని యూజ్ చేశారు. అండ్ 1GB ర్యామ్ 8GB స్టోరేజ్తో వస్తుంది. యూట్యూబ్లో మ్యాక్సిమం 1080p HDR 60fps వీడియోస్ స్మూత్గా ప్లే చేస్తుంది. బట్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్లో మ్యాక్సిమం 720p HDR క్వాలిటీలోనే చూడాలి. బట్ 720p మూవీ ప్లే చేసినప్పుడు టీవీలో అప్స్కేలింగ్ లెవెల్స్ చాలా బెటర్ ఉన్నాయి. దానివల్ల మనకు ఇది 720pలో చూస్తున్నా కూడా 1080p అనేది అనిపిస్తుంది. సో అంత షార్ప్గా అంత డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది గూగుల్ టీవీ అయితే కాదు, ఇది ఆండ్రాయిడ్ టీవీ. అసలు ఆండ్రాయిడ్ టీవీకి గూగుల్ టీవీకి మధ్యలో డిఫరెన్సెస్ ఏముంటాయని రీసెంట్గా వీడియో చేసాము. సో మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే డిఫరెన్సెస్ మీద ఐకార్డ్స్లో వీడియో ఇస్తా, వన్స్ చెక్ చేయండి. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 11తోనే వస్తుంది. సో మనకు యూఐ బాగానే ఉంటుంది. సో మీరు మరీ ఫాస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ బడ్జెట్లో మనకు మ్యాక్సిమం టీవీస్ పర్ఫార్మెన్స్ ఇదే విధంగా ఉంటుంది. టీవీ ఆన్ అయినప్పుడు స్టార్టింగ్ కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ వన్స్ యూజ్ చేస్తుంటే బాగానే ఉంటుంది. ఈ టీవీ మనకు 1 year వారంటీతో వస్తుంది. నాకు వచ్చిన టీవీలో ఒక చిన్న ఇష్యూ అయితే ఉండే, వైఫై అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయితే అవుతుండే. ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి వెంటనే కస్టమర్ కేర్కి అయితే కాల్ చేశాను. సో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అండ్ నాకు మదర్ బోర్డ్ని అయితే చేంజ్ చేశారు. సో ఈ సర్వీస్ రిక్వెస్ట్ రేజ్ చేయడంలో అండ్ వాళ్ళు వచ్చి సాల్వ్ చేయడంలో చాలా ప్రాసెస్ అయితే ఉండే. దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని అయితే చేస్తాను. చాలా టైం అయితే తీసుకున్నారు, బట్ లాస్ట్కి ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఈ టీవీలో నాకు మేజర్గా మైనస్ అనిపించింది ఏదన్నా ఉందంటే 2 విషయాలు. ఫస్ట్ ఇది దీంట్లో మనకు బ్లూటూత్ రిమోట్ అయితే ఇవ్వట్లేదు, నార్మల్ రిమోట్ అయితే ఇస్తున్నారు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ మనకి ఇది 2.4 GHz అయితే వస్తుంది వైఫై, 5 GHz అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం లేటెస్ట్ టీవీస్ అన్నిట్లో కూడా మనకు బ్లూటూత్ రిమోట్ ఇస్తున్నారు, 5 GHz వైఫై సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఈ 2 మాత్రం దీంట్లోనైతే లేవు. సో ఇవి నాకు మేజర్గా మైనస్ అనిపించినాయి. వీళ్ళు ఇంకా పాతకాలంలోనే ఉన్నారు. పిక్చర్ క్వాలిటీ అవన్నీ కూడా బాగుంటాయి. మనకు ఈ బడ్జెట్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ టీవీ అని చెప్పొచ్చు. మీకు డిస్ప్లే డీటెయిల్స్ చూసుకున్నా, షార్ప్నెస్ చూసుకున్నా, ఆ టీవీస్ అన్నిటితో నేను సైడ్ బై సైడ్ పెట్టి చూశాను కదా, చాలా అంటే చాలా బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది డిస్ప్లే అనేది. ఈవెన్ సౌండ్ కూడా చాలా బాగుంది, మనకు స్పీకర్ అవుట్పుట్ కూడా. మీకు మంచి పిక్చర్ క్వాలిటీ టీవీ కావాలి, మీకు బ్లూటూత్ రిమోట్ అండ్ 5 GHz వైఫై లేకున్నా ఓకే అంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ టీవీ అయితే అవుతుంది 10,000 ప్రైస్ బడ్జెట్లో. అండ్ ఇంకొకటి మనకు ఇదే మోడల్లో గూగుల్లో ఇస్తున్న కూడా ఒక టీవీ అయితే ఉంది. మనకు 1,500 రూపీస్ వరకు ఎక్కువ ఉంటుంది అండ్ దాంట్లో 1.5 GB ర్యామ్ అయితే ఉంటుంది. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను అండ్ అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో రెండింటిని చెక్ చేయండి, ఎక్కడ బెస్ట్ ప్రైస్ అనిపిస్తే అక్కడ నుండి అయితే మీరు పర్చేస్ చేయవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.